సో హాయ్ అండి, వెల్కమ్ టు బిఎల్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, ఈయన పాపం కర్రతో కుస్తీలు పడి కర్రకు పెట్టి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు. పక్షులు అయితే ఒకటైతే కర్రతో కట్టి పెట్టారు, చాలా వచ్చాయి అనమాట. సో ఇప్పుడైతే ఇంకా పెద్ద ప్లానింగ్ చేశారు, ఐరన్ రాడ్ కట్టి దానికి ఏదో చేశారు. ఇంటికాడ పక్షులు ఎక్కువ ఉంటాయి, అట్లా మేత తినడానికి కొంచెం ఇబ్బంది పడితే ముందు ఫస్ట్ ఒకటి పెట్టాను. మామూలుగా అయితే బర్డ్స్కి అది సరిపోవట్లేదంటే అది ఒకటే పెడుతుంటే అవి కొన్ని వెయిట్ చేసి కొన్ని తినడం అలా ఉంటున్నాయి అనమాట. వీటి గురించి ఆయన చూసి ఇంకా నేను ఏంటంటే ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను. అది బయట అయితే కొంచెం కాస్ట్. సో ఈచ్ వచ్చేసి ఎంత పడింది అంటే 227 ఎంతో పడింది. ఇంకా వాటర్ బౌల్ కూడా బుక్ చేశాను. పక్షులకి బాత్రూమ్ కట్టిద్దాం, అక్కడ అలవాటు చేద్ది కానీ వదిలేస్తా బాత్రూమ్ కూడా కట్టించేస్తానంటావులే. ఈ పైప్ లో ఇది ఇలా తొడిగేలాగా తయారు చేస్తున్నాం అండి. ఇది మెస్ వెల్డింగ్ చేస్తాం. ఏది వెల్డింగ్ చేస్తాం, అది వెల్డింగ్ చేస్తారా? అందులోంచి ఇది ఇలా ఈ రాడ్ అలా లాగుకుంటారా? మేత ఎలా వేసేసుకుని మళ్ళీ బయటకి అలా పెట్టేలా దానికున్న చెత్త ఇవన్నీ అంతా రోడ్డు మీద పడతాం, మన ఇంట్లో పడకుండా అప్పుడు అవసరమైనప్పుడు ఎలాగా బాగుంది. పక్షిరాజులా మారాలని ఎందుకు కలిగింది కోరిక? పక్షులు మేత ఆవిడ ఎడతలేదండి, కుక్కలు ఎడతారు, పక్షులకి ఆవిడ ఎడతలేదు. అందుకని ఫస్ట్ స్టార్టింగ్ లో అది పెట్టిన తర్వాత 2 వచ్చినాయి, 2 కాస్త 4 అయినాయి, 4 కాస్త 10. మీకు చూపిస్తాను. మార్నింగ్ అయితే మొత్తం ఒక 50 పక్షులు పైన వస్తున్నాయి. సో బర్డ్స్ డిస్టర్బ్ కాకుండా ఉండే చోట దూరంగా అయితే పెట్టడానికి బాగుంటుందని ఈ ప్లానింగ్ అయితే చేశారు ఆయన తెలివిగా. ఇలా పెడితే అవి తినడానికి ఈజీగా అయితే ఉంటాయి కదా. ఇంకా బర్డ్స్కి ఫీడింగ్ వచ్చేసి అవి మేము పెట్ షాప్లో అయితే తీసుకున్నాం. అండ్ పొద్దున్నే లేచి చక్కగా కిచకిచా సౌండ్లు వింటుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా, హాయిగా. సో ఏదో నేచర్కి ఒక చిన్న సేవ. ఆయనకి ఆతృత ఎక్కువ అండి. సో నేను ఈ గెటప్లో ఎందుకున్నానో తెలుసా? సో ఆల్రెడీ ఒక సాంగ్ అయితే చేసామన్నమాట. ఈరోజు అంతా వాటితోనే సరిపోయింది. సాంగ్ అయితే చేసాం, ఫుడ్ లేదు, రేపు పెడదామని చెప్పేసి అనుకున్నాం. ఈయనకి కంగారు ఎక్కువ, ఎక్కడుందో కంపల్సరీ ఇప్పుడు తెచ్చేసి ఇప్పుడు దాన్ని అయితే బిగించేస్తున్నారనమాట. చూడండి, చూసారా ఆయనకి ఎంత కంగారు అంటే అంత కంగారే. కంగారే కొత్త రకం తింటదా లేదని చెప్పేసి ట్రై చేస్తాను. ఇందులో కంగారు దేనికి? నీకే కంగారు, లేకపోతే ఇప్పుడు నైట్ అయింది కదా, ఊరుకోవచ్చు కదా. ఆవేశం మామూలుగా కాదు, ఏదో మర్చిపోయాడంట. నాకు ఈ వీటితో పెట్టుకున్నాను. నేను అన్నాను ఏ సాంగ్ లేని రోజు పెట్టుకుందాం, సరదాగా వ్లాగ్ తీయడానికి బాగుంటుందంటే ఈ లైటింగ్ సరిపోక నేనేమో ఈ హెవీ గెటప్ రెడీ అయ్యి వీడియో తీస్తే నాకు ఎంత చిరాకు వచ్చిందో, మాటలు కాదండి బాబు. అండ్ రెడీ అవి దానికి తగ్గ జ్యువెలరీ వేసి వీడియో తీసి చెయ్యాలంటే మాటలు కాదు, చాలా కష్టం నిజంగా. ఏంటో ఏదో సరదా అనుకుంటాము, ఏదో చేస్తున్నామని అనుకుంటాం, కానీ అంత ఈజీ అయితే కాదు. ఒక సాంగ్ చేయాలంటే దాన్ని పర్ఫెక్ట్గా డ్రెస్ కానీ దాన్ని జ్యువెలరీ కానీ అన్నీ పెడితేనే అందంగా ఉంటుంది ఆ సాంగ్కి. నాదంతో బాధ అంటే అయిందో బాధ. అదే పడండి. అండ్ రోజు పక్షులు అయితే వస్తున్నాయి. సో ఆ పక్షుల గురించి పక్షిరాజా అయిపోయింది నా, పక్షిరాజా అదనమాట. చూడాలి ఇంక ఈసారి నుంచి మామూలుగా ఉండవు పక్షులు. నీ వెనకాలే తిరుగుతున్న పక్షిరాజా అయిపోయావు కదా. సో ఏదో అదొక వాటికి ఒక సేవ అండి. అండ్ ఇంకా కుక్కలు ఉండేవి, చేపలు ఉన్నాయి, ఇప్పుడు పక్షులు ఉన్నాయి. అండ్ ఎవరో తాబేలు ఏదో ఇస్తారని అన్నారంట, నక్షత్రం తాబేలు. అండ్ అవి కూడా తెస్తానని అంటున్నారు. ఈ పిల్లలేమో కుదురైతే ఉండరు, ఏం చేస్తారో చూడాలి. నక్షత్రం తాబేలు అంటండి, తెస్తావా అవి కూడా? ఏనుగులు, పులులు అవి కూడా తెచ్చే.
ఏంటి బావా అంత పిచ్చి నీకు? అదనమాట. సో చక్కగా రెంట్ లేకుండా ఫ్యామిలీతో పాటు చక్కగా ఫుడ్ తినడం, ఇక్కడ ఫ్యామిలీతో ఇంట్లో ఉండడం చక్కగా అయిపోయింది వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్కి. అలా సరదాగా అయితే జరుగుతుంది. ఇంక సరే వీటికి సరిపోవట్లేదు కదా అని సో ఈ పాతది కొంచెం ఎక్స్పాండ్ చేద్దామని అలా అయితే చేసామన్నమాట. మా ఈ చిన్ని ప్రయత్నం మీకు నచ్చిందా? సో ప్లీజ్ నచ్చితే ప్లీజ్ ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ సెలబ్రిటీలు ఏం చేస్తున్నారు, సెలబ్రిటీలు అలా ఇలా అనే కాదు కదండి. అండ్ సరదాగా మాలాంటి వాళ్ళ ఛానల్స్ కూడా చూస్తేనే కదా అర్థమవుతుంది ఎవరి లైఫ్ ఏంటి అని చెప్పేసి. సో ఈ మూగజీవాల కోసం ఒక చిన్న ప్రయత్నం. అండ్ ఉదయాన్నే ఎంతో ప్రశాంతంగా మనశ్శాంతిగా ఇంక అన్నీ చాలా ఇష్టం అనమాట. చేపలనగా ఈ పక్షులనగా అన్నీ ఆయన కోసమే నేను చెప్తున్నాను. ఏంటంటే నాకు ఇంట్రెస్టే ఉంది, కాకపోతే నాకు ఇంట్రెస్టే ఉంటుంది కానీ ఆయనకు ఉన్నంత నేను సేవ అయితే నేను చేయలేను. నాకు ఇంట్రెస్టే, సరదాగా చూడాలనిపిస్తుంది, పెట్టాలనిపిస్తుంది. కానీ ఆయన శ్రద్ధగా ఉంటారనమాట. అవన్నీ పెట్టడం అని కానీ అలా చేయడం కానీ ఆ ఫుడ్ చెత్త అంత లోపలికి వచ్చేస్తుందని నాకు ఇబ్బంది కలగకుండా అండ్ వాటికి కూడా ఇబ్బందిగా ఉండకుండా బెదిరిపోకుండా ఉండడానికి అలా అయితే చేశారు.